శ్రీ విద్యా ఛానల్కి స్వాగతం అండి. మనకి 12 నవంబర్ 2025 కాలభైరవ అష్టమి, అలానే బుధ అష్టమి. అసలు ఈ కాలభైరవ అష్టమి ఎలా ఏర్పడుతుంది? పౌర్ణమి తర్వాత వచ్చే 8వ తిథి అష్టమి తిథిని మనం కాలభైరవ అష్టమి అంటాము. అలానే బుధవారంతో కూడి వచ్చింది కాబట్టి బుధాష్టమైంది. అయితే కాలభైరవుడికి సాక్షాత్తు మనకి కాశీపురాధీశ్వరుడు మనకి కాలభైరవుడికి చేయటం వల్ల కోర్టు కేసులు, అపమృత్యు దోషాలు, చెడు ప్రయోగాలు, రుణాలు తీరిపోతాయి, అప్పులు తీరిపోతాయి, రోడ్డు ప్రమాదాలు తొలగుతాయి, ఇంటికి మహారక్ష, చెడు ప్రయోగాలు ఏవి మన మీద పనిచేయకుండా ఉంటాయి. అలానే బుధవారంతో వచ్చింది కాబట్టి బుధాష్టమి. ఈరోజు ఎవరైతే చేస్తారో మనకి బిజినెస్ వృద్ధి జరుగుతుంది, ఆకర్షణ పెరుగుతుంది. అలానే మనకి బుధగ్రహం అనుకూలం ఉంటే మనకి చక్కగా బుద్ధి జ్ఞానంతో పాటు బిజినెస్ బాగా రాణిస్తుంది. అందుకని ఆ రోజు బుధుడికి చేయటం చాలా గొప్ప విశేషం. పైనిచ్చిన 2 మంత్రాలు చదవండి. ఓం కాలకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. ఇది కాలభైరుడి మంత్రం. అదే బుధుడి బీజ మంత్రం ఓం బ్రాం బ్రీం బ్రోం సహ బుధాయ నమః. ఒక్కోటి 108 సార్లు చదువుకోవటం వల్ల బిజినెస్ వృద్ధి అవుతుంది. అలానే రక్ష కూడా ఏర్పడుతుంది కాలభైరవుడి వల్ల. చక్కగా ఈ కాలభైరవాష్టాన్ని చదువుకున్నా పర్లా, మీరు కాలభైరవాష్టకం వస్తే, లేదా ఈ మంత్రం చదువుకున్నా కూడా విశేషమైన ఫలితాలు మీకు సంప్రాప్తిస్తాయి. పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చవితి తిథిని మనం సంకటహర చతుర్థిని గణపతికి చేస్తాం. అలానే ఇక నుంచి మీరు కాలభైరవ అష్టం చేయడం వల్ల అంతకంటే ఇంకా సత్ఫలితాలు వస్తాయి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరికీ పంపించండి. థ్యాంక్స్ ఫర్